నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గుర్రంపూడి మండలంలోని కొప్పోలు గ్రామం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు నిర్వహించినటువంటి ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా నూతన రేషన్ కార్డులు, ఆహార భద్రతా పత్రాలను, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మహోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు మరియు ఆర్డీఓ గారితో పాటు హాజరై నూతన రేషన్ కార్డులను మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి పంపిణీ చేశారు. కేవలం 10,000 లోపే ఉన్నారు. అంటే ఇప్పుడు 3,500 మళ్ళీ మార్చి వస్తే 3,500 వస్తుంది. అంటే ఇవి మనం మొదలుపెట్టి లెంటల్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ 3,500 మనకు అందుకుంటాయి. అవి వచ్చేస్తే ఇక మీకు మేకల అమూల్య పూరాకుల యాదమ్మ, దండు కృష్ణవేణి, వెంకటాపురం ముత్యాలి, బొడ్డు యాదమ్మ, యాదమ్మ, సాలమ్మ, ఏరుకొండ సాలమ్మ కావాల్సిన రికార్డ్ చేస్తున్నా, నర్ర సుజాత, ముస్టిపల్లి అలివేలు, ఓర్సు మిగతా చెక్కులు అక్కడ కౌంటర్ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీరందరూ కర్తాధ్వనంతో వారికి అభినందించాలని మనందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుల కుంపగా మార్చిన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మేమందరం మీ అందరి సహకారంతో ముందరికి కదులుతున్నాం. అందులో భాగంగా గత 10 ఏళ్లుగా ఈ అప్పులు ఏవైతే చేసిందో వాటికి వడ్డీలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా, తిరిగి అభివృద్ధి పదంలో మన ఊర్లను తీసుకెళ్లాలన్న తపనతో ముందరికి వెళ్తున్నాం. మీరందరూ గమనించారు, గత 18 నెలలుగా అనేక సంక్షేమ పథకాలు, అందులో ముఖ్యంగా ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆ పథకం వల్ల లబ్ధి పొందిన వాళ్ళే అని నేను భావిస్తున్నాను. ఇక విద్యారంగంలోకి వస్తే మన పిల్లలకి మంచి భోజనం దొరకాలని మనం గతంలో ఉన్న మెస్ ఛార్జీల కంటే మంచి మెరుగైన మెస్ ఛార్జీలను పెంచి మంచి మెరుగైన భోజనం ఇప్పుడు పిల్లలకి అందిస్తుండడం వల్ల గతంలో గురుకుల సీట్లు కానీ స్కూళ్ళ సీట్లు కానీ అన్ని మిగిలిపోయేవి. కానీ ఇప్పుడు మన భోజనం కానీ మన వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో స్కూళ్ళను చూసి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క సీటు కూడా మిగలలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులు ఏమన్నా సీట్ల కోసం ఎంతో మంది తపన పడిన నా వరకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్న సీట్లన్నీ మిగిలిన మన పిల్లలందరూ వాళ్ళందరూ తీసుకోవడం వల్ల మీకు న్యాయం చేయలేకపోయినాను. మరి ఇటువంటి మేము ఈ విధంగా స్కూళ్ళు చేసుకుంటూ పోతే మరి పథకం గతంలో ₹1,00,000 ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, 3 లక్షలు చేసినాం. దాని తర్వాత గత ప్రభుత్వం 5 చేసినా కూడా మనం తిరిగి దాన్ని 10 లక్షల వరకు ప్రతి ఒక్క పేదవాడికి మనకు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళకు ప్రాణాలను కాపాడేందుకు ₹10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాం. పెట్టిన చారిత్రాత్మకమైన పథకాలు, అందులో మొట్టమొదటిగా ఉన్నది సన్నబియ్యం పథకం. మన దేశంలోనే తెలంగాణని తిరిగి మన తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిన పథకం నేను భావిస్తున్నాను. ఎక్కడ లేని విధంగా గతంలో ఆ దొడ్డు బియ్యం తీసుకొని వస్తే రేషన్ డీలర్లు బయట అమ్ముకోవడమో, లేకపోతే కూళ్ళకి వేసుకోవడమో, లేకపోతే బీర్ షాపులకు అమ్ముకోవడం, ఏ పేదవాడికి కూడా పనికిరాని ఆ దొడ్డు బియ్యాన్ని ఈసారి
ప్రతి ధనవంతుడు ఏ విధంగానైతే సన్న బియ్యం తింటాడో ప్రతి పేదవాడి ఇంట్లో కూడా అదే బియ్యం ఉడకాలని అదే బియ్యాన్ని మీరు తినాలని మనం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మీరందరూ ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 33,000 ఇల్లు 33,000 ఇందిరమ్మ ఇల్లు కట్టించారు జానారెడ్డి గారు. కానీ 10 ఏళ్లలో మన నియోజకవర్గం కానీ మన మండలానికి కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాని విషయం మీరందరూ గుర్తు చేసుకోండి. కానీ మనం ఇప్పుడు 3,500 ఇల్లు పేదలకి అర్హులకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తుంటే రాజకీయం చేసేందుకు కానీ లేకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు కానీ టీఆర్ఎస్ నాయకులు మన ఊర్లలో తిరుగుతున్నారు. కొంతమందికి ఇల్లులు రాలేదు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఎవరికైతే ఇల్లులు ఇచ్చినామో అందులో ఎవరన్నా అర్హులు కాని వాడు ఉన్నాడంటే ఆ పార్టీ నాయకులు కాదు, మీరు కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి అర్హులకి ఇస్తాం. కానీ నేను భావిస్తున్నాను, నాకు ఇక్కడ ఉన్న నాయకత్వం మీద భరోసా ఉన్నది. వాళ్ళందరూ కూడా నిజంగా పేదవారికే ఇక్కడ ఇల్లు ఇచ్చిండ్రు తప్పితే ఎవరు పైరవీకారులకి ఇయ్యలేదని నేను నమ్ముతున్నాను. అందులో భాగంగా రావడం కొంచెం లేట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఇందాక చెప్పినట్టు మిగిలిన వాళ్ళు